పరిశ్రమల్లో వాడే ఉపకరణాల దిగుమతుల విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. వాటిపై విధించిన టారిఫ్లను 25% నుంచి 15% తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే ఏడాది చివరి వరకు ఉండనుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడికి అండగా ఉండేందుకు ఉత్పత్తిదారుల వ్యయాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ కార్యవర్గం పేర్కొంది. ఈ నిర్ణయంతో పారిశ్రామిక రంగంలో వాడే బుల్డోజర్లు, ఫోర్క్ లిఫ్టుల దిగుమతులు మరింత చౌక కానున్నాయి. అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. తమ దేశ లోహ రంగంలో ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అమెరికా మరో తాయిలాన్ని ప్రకటించింది. విదేశీ తయారీ సంస్థలు ఏవైనా మూలధన పరికరాలను దిగుమతి చేసుకుంటే వాటి బరువులో 85% అమెరికా నుంచి దిగుమతి చేసుకుని స్టీల్, అల్యూమినియం వంటివి వినియోగిస్తే 10% సుంకం మాత్రమే వర్తిస్తుంది. ఈ తగ్గింపులు డిసెంబర్ 2027 వరకు కొనసాగుతాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఇక అమెరికా పారిశ్రామిక రంగం పునర్నిర్మాణానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ నిర్ణయంతో భారత పరిశ్రమలకు కొంతమేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.